వరుస ఓటముల తర్వాత కెప్టెన్ గా ధోని రీ ఎంట్రీతో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొడుతుందని ఆశించారు సిఎస్కే ఫ్యాన్స్. అయితే కెప్టెన్ గా మహి రీ ఎంట్రీలో ఆడిన తొలి మ్యాచ్ లోను చిత్తుగా ఓడింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి ఇది వరుసగా 5వ ఓటమి. ఐపీఎల్ చరిత్రలో ఇంతకు ముందు ఎప్పుడు వరుసగా 5 మ్యాచ్లో ఓడిందే లేదు సిఎస్కే. ఈ మ్యాచ్ లో 10.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సిఎస్కే విధించిన 104 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ ఛేదించింది. అటు బౌలింగ్ లోను, బ్యాటింగ్ లోను, ఫీల్డింగ్ లోను సిఎస్కే అన్ని విధాలుగా విఫలమైంది. ఇక గొప్ప ఫినిషర్ అయిన ఎంఎస్ ధోని కూడా కేవలం ఒక పరుగే చేసి పెవిలియన్ చేరాడు. ఇది ఇలా ఉంటే ఐపీఎల్ 2022 సీజన్ లో జరిగిందే ఇప్పుడు 2025 సీజన్ లో రిపీట్ అవుతుందా? క్రికెట్ ఫ్యాన్స్ కి ఇదే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. రవీంద్ర జడేజా కెప్టెన్ గా 2022 సీజన్ ఆరంభించింది చెన్నై సూపర్ కింగ్స్. అయితే 8 మ్యాచ్ల్లో 2 విజయాలు మాత్రమే అందుకున్న తర్వాత జడేజాని కెప్టెన్సీ నుంచి తప్పించింది సిఎస్కే. ఇక తానే స్వయంగా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన ఆ తర్వాత గాయం డ్రామాతో టీం నుంచే తప్పుకొని చెన్నై సూపర్ కింగ్స్ ను అన్ఫాలో చేశాడు రవీంద్ర జడేజా. ఇక తాజాగా 2025 సీజన్ లో కూడా అదే జరుగుతుంది. 5 మ్యాచ్ల్లో ఒకే విజయం అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడ్డాడని, దీంతో 2025 సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించింది చెన్నై సూపర్ కింగ్స్. అయితే గాయమని ప్రకటించిన నిన్న కోల్కతాతో మ్యాచ్ కు ముందు రుతురాజ్ గైక్వాడ్ కోచింగ్ స్టాఫ్స్ తో కలిసి ఫుట్బాల్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలాగే రుతురాజ్ గైక్వాడ్ సిఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేశాడు. అలాగే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ను కూడా అన్ఫాలో చేయడం విశేషం. ముఖ్యంగా ఎంఎస్ ధోని కావాలనే రుతురాజ్ గైక్వాడ్ ని గాయం వంకతో టీం నుంచి తప్పించాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అతడి ఫ్యాన్స్.